హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ మీద ఈరోజు నేను కంప్లీట్ ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే విత్ ఎస్ఎంసీ రూల్స్ అనమాట. అంటే ఇక్కడ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ని ప్లస్ ఎస్ఎంసీ రూల్స్ని కంబైన్ చేసి ట్రేడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, అలాగే మల్టిపుల్ మెసేజెస్ వస్తున్నాయి. సో ఎస్ఎంసీ ఎనాలిసిస్ మాత్రమే చేస్తున్నారని చెప్పేసి, సో అందుకోసమే ఈరోజు ప్యూర్ ప్రైజ్ యాక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అట్లాగే ఎస్ఎంసీ రూల్స్ని కూడా, అంటే ఎస్ఎంసీకి సంబంధించిన కండిషన్స్ కూడా దీంట్లో నేను కంబైన్ చేసేసి, సో ప్రైజ్ యాక్షన్ రూల్స్ ప్లస్ ఎస్ఎంసీ రూల్స్ని కంబైన్ చేసేసి నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి యూఎస్డీ జేపీ లైవ్ పేరు అనమాట, ఓటీసీ కాదు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, మనకి ఓవరాల్ డైరెక్షన్ వచ్చేసి మార్కెట్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక మూమెంట్ తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది. సో ఒక హయ్యర్లో క్రియేట్ అవుతూ మళ్ళీ ఒక రివర్సల్ సైన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో అంటే మనం ఎప్పుడు కానీ ఒక క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్ని ఫాలో అవ్వాలి. ట్రెండీ మార్కెట్లో ట్రేడ్ చేయండి. సో సైడ్ వేస్ని అవాయిడ్ చేయండి. సో సైడ్ వేస్లో ప్రాపర్ ప్రైజెక్షన్ అనేది వర్క్ అవ్వదు. సో ఈవెన్ ఎస్ఎంసీ కూడా వర్క్ అవ్వదు అనమాట. సో ఇక్కడ ఎస్ఎంసీ మెయిన్గా వచ్చేసి లిక్విడిటీ బేస్ పైన మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్రైజ్ యాక్షన్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ. సో రెండు అంటే మీరు క్లియర్ కట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ని మీరు యూజ్ చేయండి. బట్ అదే బేస్ పైన మీరు ట్రేడ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీగా చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా లాస్ అవుతూనే ఉంటుంది. సో ఎస్ఎన్ఆర్ అని చెప్పేసి సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ ఇవన్నిటిని యూజ్ చేసి ఇదే కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ అని చెప్పేసి అనుకుంటారు. సో ప్రైజ్ యాక్షన్ అంటే కంప్లీట్గా మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు. సో ప్రైజ్ యాక్షన్ అంటే మీకు ఇక్కడ ఉన్న ప్రతిదీ, ఇక్కడ ఇదొక ప్రైజ్ యాక్షన్, ఇదొక ప్రైజ్ యాక్షన్, ఇదొక ప్రైజ్ యాక్షన్. సో అంటే మనకి ఇక్కడ ఈ క్యాండల్స్టిక్స్లో ఉన్న ప్రైజ్ యాక్షన్ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్లో ఉన్న ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో స్ట్రక్చర్ వైజ్గా ఉంటుంది ప్రైజ్ యాక్షన్, మీకు క్యాండల్స్టిక్స్ వైజ్గా ఉంటుంది, కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ వైజ్గా ప్రైజ్ యాక్షన్ ఉండదు. సో అందుకోసమే సపోర్ట్ రెసిస్టెన్స్ని మీరు అవాయిడ్ చేయండి. సో రియాలిటీ ఆఫ్ మార్కెట్ యొక్క నాలెడ్జ్ని మీరు రీసెర్చ్ చేయండి, నేర్చుకోండి ఫస్ట్. సో ఇక్కడ క్లియర్ కట్ చూడొచ్చు, మనకి ఎప్పుడైతే ఈ యొక్క స్వింగ్ హై ఉందో, సో ఇక్కడ నుంచి మనకు డబుల్ టాప్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక ఎం ప్యాటర్న్ కూడా క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో ఇక్కడ ఒక ట్రాప్ క్రియేట్ చేసింది, డబుల్ టాప్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కంప్లీట్, ఇది ప్రైజ్ యాక్షన్ చెప్తున్నాను నేను. సో ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ రివర్సల్ సైన్ వచ్చి ఎప్పుడైతే ఇక్కడున్న ఈ స్టాప్ లాసెస్ని తీసుకుంది, ఇక్కడ ఎస్ఎంసీ చూసుకుంటే ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ని తీసుకుంది మార్కెట్. సో ఎక్కడ అంటే మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక షూటింగ్ స్టార్ లాగా వచ్చేసింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, అంటే అక్కడ సెల్లర్స్ ఎంట్రీ అనేది జరిగిందనమాట. సో తర్వాత వచ్చిన బయర్స్ కూడా కంప్లీట్గా ఇక్కడ స్ట్రెంత్ అనేది చూపెట్టలేకపోతున్నారు. సో అందుకోసమే నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, అంటే ఇక్కడ లిక్విడిటీ బేస్ చూశాను. అట్లాగే మనకి ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ టాప్, ఎవరైతే డబుల్ టాప్ని చూసి ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళని ఇక్కడ కంప్లీట్గా ట్రాప్ చేసేసి ఇక్కడ ఉన్న లిక్విడిటీ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా అంటే ఇటు ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ అట్లాగే డబుల్ టాప్ కన్ఫర్మేషన్ కూడా నేను చూశాను. సో ఈ విధంగా అంటే ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసీ అంటే కంప్లీట్గా మనకి మీరు ఏదైతే ఫస్ట్ నుంచి, అంటే మీరు కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ని మీరు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసే బిజినెస్ అయితే కనుక మీరు ప్రైజ్ యాక్షన్ని డీప్గా నేర్చుకోండి. సో కంప్లీట్గా పూర్తి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి, ఎవరైతే ప్రైజ్ యాక్షన్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో. అలాగే మీరు ఫస్ట్ నుంచి ఎస్ఎంసీ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ ప్రాక్టీస్ చేస్తున్నారా, అయితే మీరు ఎస్ఎంసీ పూర్తిగా నేర్చుకోండి. అంటే మీరు రెండు నేర్చుకున్నా కూడా ఇంకా బెనిఫిట్ అన్నమాట. అంటే మీరు రెండు నేర్చుకోవడం వల్ల మీకు కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్, అంటే ఇక్కడ మీరు ఎస్ఎంసీ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ చూసుకుంటారు, అట్లాగే ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ చూసుకుంటున్నారు. సో రెండు చూసుకుంటారు కాబట్టి మీ యాక్యురసీ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. అలా ఏం లేదు, అంటే ఓన్లీ సింగిల్ ప్రైజ్ యాక్షన్ చూస్తే మరి యాక్యురసీ ఉండదు అంటే అట్లా ఏమి ఉండదు. మీరు ప్రైజ్ యాక్షన్ అయినా ఎస్ఎంసీ అయినా మీరు మీ యొక్క ప్రాక్టీస్లో మీ ఓన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. అది ఫైండ్ అవుట్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీగా దానికి సంబంధించిన రూల్స్ని పట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్ట్రాటజీలో మీరు మాస్టర్ అయ్యేంత వరకు మీ యొక్క యాక్యురసీ అనేది ప్రాపర్గా ఉంటుంది. అంటే మీ యాక్యురసీ ప్రాపర్గా డెవలప్ అవ్వాలి అంటే ఆ స్ట్రాటజీస్ కంప్లీట్గా ఏదైతే ఉందో మీరు యూజ్ చేసేది, సో దాన్ని కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ అయినా ఎస్ఎంసీ స్ట్రాటజీ అయినా మీరు అవన్నీ నోట్ చేసుకొని అవి ఫాలో అవుతూ ట్రేడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మళ్ళీ ప్రైజ్ యాక్షన్లో. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకి స్ట్రక్చర్లో హై అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో సెల్లర్సే వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ. సో వాళ్ళు స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. ప్రైజ్ యాక్షన్లో చూడొచ్చు, ఇక్కడ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది. సో తర్వాత ఆ యొక్క కన్ఫర్మేషన్ స్ట్రెంత్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఇది ఒక మనకి ఆర్డర్ బ్లాక్ అని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హిట్ అవుతుంది, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఇది మనకు విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ ఒక డోజీ లాగా ఫామ్ అయింది. సో నేను ఒక మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయడం వల్ల ఇది మనకు విన్నింగ్లో బుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనము ఇది ఒక కండిషన్, అంటే మనకు అకౌంట్ ప్రైజ్ యాక్షన్ ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకున్నాం, తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది.
సో అక్కడ నుంచి సెల్లర్స్ యొక్క వీక్నెస్ వచ్చింది కాబట్టి నేను కంప్లీట్గా ఇక్కడ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ చూశాను, అట్లాగే ఎస్ఎంసీ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ చూశాను. అంటే మనకి సెల్లర్స్ వీక్నెస్ ఉంది, అట్లాగే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ట్యాప్ జరిగింది. అంటే ఆర్డర్ బ్లాక్ ట్యాప్ జరిగి ఇక్కడ నుంచి లిక్విడిటీ తీసుకుంది మార్కెట్. ఇక్కడ చూడొచ్చు లిక్విడిటీ అనేది ఇక్కడ నుంచి తీసుకుంది. సో తర్వాత ఇక్కడ ప్రైస్ యాక్షన్లో సెల్లర్స్ యొక్క వీక్నెస్. సో కాబట్టి ఇక్కడ సెల్లర్స్ కనుక స్ట్రాంగ్గా వస్తే డెఫినెట్గా ఈ యొక్క లోని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హై ప్రాబబిలిటీ మనకు నెక్స్ట్ టార్గెట్ ఇదే అన్నమాట. సో అక్కడ ఏమైంది, సెల్లర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా వీక్ అయిపోయారు. కాబట్టి నేను ఏం చేశాను, వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. సో మంచి కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఎస్ఎన్సీని కంబైన్ చేస్తున్నాను, అట్లాగే ప్రైస్ యాక్షన్ రూల్స్ని కూడా కంబైన్ చేస్తున్నాను. సో ఇది బెనిఫిట్ అనమాట. అంటే ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ని నేర్చుకుని ఎస్ఎన్సీ నేర్చుకోవడం వల్ల ఈ యొక్క కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అంటే కంప్లీట్గా మీరు ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ చేయొచ్చు, లేదా ఎస్ఎంసీతో కూడా ట్రేడ్ చేయొచ్చు, రెండు కంబైన్ చేసి కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనకి సెల్లర్స్ వీక్నెస్ తర్వాత బయర్స్ స్ట్రాంగ్గా రావడం జరిగింది ప్రైస్ యాక్షన్లో. సో నెక్స్ట్ మనకి ఒక మంచి కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ మీరు ఎలాంటి ట్రేడ్స్ అనేది ఓపెన్ చేయకూడదు. సో విత్ కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. ఇంకొకటి జిగ్జాగ్ మార్కెట్, ఏదైతే సైడ్ వేస్ మార్కెట్ ఉందో అది పూర్తిగా అవాయిడ్ చేయండి. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేస్తే కనుక మీరు టార్గెట్ వైజ్గా యూజ్ చేయండి, కానీ అవిటిని బేస్ చేసుకొని అవిటి మీద ట్రేడ్ కన్ఫర్మేషన్ చేస్తాను అంటే కనుక మీకు లాస్ అనేది జరుగుతుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ జస్ట్ ఒక బేసిక్ థింగ్ మాత్రమే. సో రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్గా వేరే ఉంటుంది. రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అంటే మనకి ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాను, మనకి ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్గా, సో అట్లాగే మనకి క్యాన్సిక్ సైకాలజీ అన్నమాట. సో క్యాన్సిక్ సైకిల్ని రీచ్ చేస్తూ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయండి. సో ఎస్ఎంసీ ట్రేడ్ చేసే వాళ్ళైతే మనకు మల్టిపుల్గా కాన్సెప్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఆర్డర్ బ్లాక్ కావచ్చు, ఎఫ్ఈజీ కావచ్చు, సో మనకి ఇండ్యూస్మెంట్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరు, ఇది మార్కెట్ స్ట్రక్చర్ వైజ్గా ఉంటుంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరు మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది. సో ఇట్లా ఈ విధంగా అన్నమాట. అంటే దేని కాన్సెప్ట్స్ దానికే ఉన్నాయి. సో రెండింటిని కంబైన్ చేసి కూడా మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదన్నమాట. సో మీరు రెండింటిని నేర్చుకున్నా కూడా యాక్యురసీ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రక్చర్ వైజ్గా కూడా మనకు అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏదైతే లో అనేది క్రియేట్ అవ్వట్లేదు, ఇక్కడ ప్రైస్ యాక్షన్లో చూడొచ్చు స్ట్రక్చర్ వైజ్గా మనకి ఇక్కడ లో క్రియేట్ అవ్వట్లేదు, అంటే బయ్యర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారు ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఈ కంప్లీట్ ఒక హయ్యర్లో క్రియేట్ చేస్తూ వాళ్ళ యొక్క స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. అంటే ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క హై ఏదైతే ఉందో ఆ హైని కంప్లీట్గా గ్రాప్ చేయడానికి, అంటే ఇక్కడ కంప్లీట్గా ఆ హైని హిట్ అవుతుంది. సో హిట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీ కావాల్సినంత దొరికినప్పుడు మార్కెట్ నెక్స్ట్ లిక్విడిటీ లెవెల్కి ఒక మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అట్లాగే ఎస్ఎంసీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి, సో ఇక్కడ స్ట్రెంత్ అంటే సెల్లర్స్ ట్రై చేశారు, బట్ ఇక్కడ స్ట్రెంత్ లేదు కాబట్టి మళ్ళీ బయర్స్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఎక్కడికి అంటే నెక్స్ట్ టార్గెట్ వరకు. సో ఈ విధంగా అంటే కంప్లీట్ అంటే మీరు అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. సో సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది అవసరం అన్నమాట. సో నా కంప్లీట్ కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ యాక్షన్ కానివ్వండి, ఎస్ఎంసీ కానివ్వండి, కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో పూర్తిగా మీరు చూడొచ్చు. సో మీరు సింగిల్ మనకు ప్రైస్ యాక్షన్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రైస్ యాక్షన్ నేర్చుకోవచ్చు. సో ఎస్ఎంసీ మీద ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటే ఎస్ఎంసీ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ రెండు రికార్డెడ్ ఫార్మాట్ కోర్సెస్ రెండింటికి మనకి 1,999 రెండు సేమ్ ప్రైజ్ ఉంటుందన్నమాట. సో మీకు లైఫ్ టైం సపోర్ట్, యాక్సెస్ కూడా లైఫ్ టైం ఉంటుంది. సో ఏ కోర్స్కైనా కానివ్వండి. సో మీకు సపోర్టు డౌట్స్ ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవచ్చు. సపోర్ట్ యూజ్ చేసుకోండి, సపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో రెండు కోర్సుల యొక్క డీటెయిల్స్ ఇచ్చాను, మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు నేను ఒక క్లియర్ కట్ హయ్యర్లో క్రియేట్ అయింది మార్కెట్లో. సో ఒక హయ్యర్లో మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ని నేను డ్రా చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు మైనస్ పాయింట్ కంప్లీట్గా చూడొచ్చు స్ట్రక్చర్ వైజ్గా, అంటే మనకు మేజర్ స్ట్రక్చర్ వైజ్గా అప్వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు సైడ్ వేస్ క్రియేట్ చేస్తుంది. మోస్ట్లీ సైడ్ వేస్కి ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది మార్కెట్ ఈ యొక్క సిచ్యువేషన్లో. కాబట్టి ఇలాంటి మార్కెట్ని మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. మనకు స్ట్రక్చర్ అప్వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకి మోస్ట్లీ ఇక్కడ అంటే మనకు ఇంటర్నల్గా స్ట్రక్చర్ వచ్చేసి సైడ్ వేస్ ఉందన్నమాట. సో మనకి క్లియర్ కట్ ట్రెండీ ఉంటే కనుక మీరు అలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ని చూస్ చేసుకొని ట్రేడ్ చేయండి. సో మనకి స్ట్రక్చర్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉండాలి. సో మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్లో కూడా అప్వర్డ్ డైరెక్షన్ ఉండాలి. అంటే క్లియర్ కట్గా అంటే మనకి ఏదైతే లాంగ్ విక్స్ ఉంటాయో, సో లాంగ్ విక్స్ అనేది కూడా ఒక బ్యాడ్ మార్కెట్. సో ప్రతి క్యాండిల్ మీద మనకి అప్పర్ విక్ కానీ లోవర్ విక్ కానీ ఒక లాంగ్ విక్ అనేది వస్తుందన్నమాట. సో అట్లాంటి లాంగ్ విక్ని మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. సో లాంగ్ విక్స్ ఉన్న మార్కెట్ని కూడా అవాయిడ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి
డబుల్ టాప్ క్రియేట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మీరు క్లియర్ కట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మనకు డిమాండ్ జోన్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అక్కడ హిట్ అవుతుంది. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి ఏ విధంగా మనకి డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అవుతూ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు, బట్ ఇక్కడ స్ట్రెంత్ లేదు సెల్లర్స్లో, కాబట్టి బయర్సే కంటిన్యూ చేస్తున్నారు. సో తర్వాత సెల్లర్స్ వాళ్ళ యొక్క ప్రెజర్ అనేది క్యాండిల్స్టిక్స్లో చూపెట్టినా కూడా మళ్ళీ బయర్సే ఇక్కడ కంటిన్యూషన్ సైన్ ఇస్తున్నారు ప్రైస్ యాక్షన్లో. సో నెక్స్ట్ చెప్పాను కదా, ఈ యొక్క స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ హై దగ్గర ఉన్న కంప్లీట్ లిక్విడిటీని బేస్ చేసుకుని మళ్ళీ మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడొచ్చు, అట్లాగే ఎస్ఎంసీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. అంటే ప్రైస్ యాక్షన్ ఉంటుంది, ఎస్ఎంసీ అంటే ఎస్ఎంసీ ఉంటుంది. మీరు ఒకవేళ పూర్తి సబ్జెక్ట్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే మీరు రెండింటిని కంబైన్ చేసి కూడా ట్రేడ్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం అనమాట. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అందుకోసమే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, బట్ ఇక్కడ అందరు చూసేసి ఏం చేస్తారు, ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ లాగా కూడా మనకి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మూమెంటం బయర్స్ ఉంది. సో బయర్స్ ఇంకా స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ పూర్తిగా వాళ్ళ స్ట్రెంత్ కనుక ఉంటే ఈ విధంగా ఒక మూమెంటం అనేది క్రియేట్ చేయాలి. సో కాకుండా వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారు, బట్ పూర్తి స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో మూమెంటం ఇక్కడ ఏముంది, డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. సో అట్లాగే బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్వింగ్ పాయింట్ ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్కి మనకి ఇంకా కంప్లీట్గా ఈ యొక్క స్వింగ్ దగ్గర ఉన్న లిక్విడిటీ తీసుకోవాలి, కాబట్టి ఇంకా గ్యాప్ ఉంది. సో అందుకోసమే నేను ఏం చేశాను, ఇక్కడ మల్టిపుల్గా 2 బై ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో డెఫినెట్లీగా మళ్ళీ మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక బయర్ అనేది ఇక్కడ ఒక మూమెంటం అనేది క్రియేట్ చేస్తూ ఆ బయర్స్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకుంటారు. ఒకవేళ కావాల్సినంత లిక్విడిటీ లేకపోతే కనుక మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్వర్డ్ ర్యాలీ అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు. సో ప్రాపర్గా నేను ఇక్కడ హైని కూడా నేను ఇక్కడ మీకు ప్రాపర్గా డ్రా చేస్తున్నాను. సో ఈ యొక్క హై అన్నమాట. సో కంప్లీట్ హైని అది గ్రాప్ చేయాలి. సో దాని యొక్క టార్గెట్ అది నెక్స్ట్ మనకి. సో కాబట్టి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఆ బయర్స్ తర్వాత మనకి ఇక్కడ ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి ట్రేడ్స్. సో నెక్స్ట్ ఆ బయర్ క్యాండిల్ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. అంటే అక్కడ నుంచి సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది కనిపిస్తుంది, అంటే లిక్విడిటీ అనేది తీసుకుంటుంది మార్కెట్. ఒకవేళ ఈ క్యాండిల్ కూడా నెక్స్ట్ బ్రేక్అవుట్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ ఒక ఫేక్అవుట్ లాగా కూడా క్రియేట్ అవుతుంది. అంటే అక్కడ లిక్విడిటీ గ్రాబ్ అయిన తర్వాత మార్కెట్ మరొక లిక్విడిటీ లెవెల్ని టార్గెట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ని కంబైన్ చేయండి, ఎస్ఎంసీని కంబైన్ చేయండి, ఇంకా బెటర్ యాక్యురసీ ఉంటుందన్నమాట. అంటే మీరు సింగిల్గా ప్రైస్ యాక్షన్ యూజ్ చేయొచ్చు, మీరు ఏ స్ట్రాటజీ కానివ్వండి ప్రైస్ యాక్షన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎస్ఎంసీ కాన్సెప్ట్కి సంబంధించిన స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు, బట్ యాక్యురసీ మాత్రం సేమే ఉంటుంది. మీరు రెండింటిని కంబైన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. అంటే మీరు ఫిల్టరైజర్ చేయాలన్నమాట. అంటే ఎక్కడ అవాయిడ్ చేయాలి, సో ఎక్కడ మనము మనకి క్యాండిల్ ఒక ట్రాప్ క్రియేట్ చేస్తుంది, ఒక కైండ్ ఆఫ్ ఫాల్స్ కన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎక్కడైతే రైట్ కన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది పూర్తి సబ్జెక్ట్. అంటే మీకు ప్రైస్ యాక్షన్ ఎస్ఎంసీ ఉన్నప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది అన్నమాట యాక్యురసీ. సో ఇదన్నమాట. అంటే కన్ఫ్యూజన్ లేదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీగా మీకు మంచి ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది బెటర్గా ఉంటుందన్నమాట, రెండు కాన్సెప్ట్స్ని మనం కంబైన్ చేసి ట్రేడ్ చేసినప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లర్స్ నుంచి ఒక ప్రెజర్ అనేది కనిపించింది. సో తర్వాత బయర్స్ ట్రై చేస్తున్నారు. సో ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మార్కెట్ మనకి ఇవ్వట్లేదు. ప్రాపర్ కన్ఫర్మేషన్ కనుక ఉంటే మాత్రం నేను ట్రేడ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మళ్ళీ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో వేరే అదర్ కరెన్సీ పేస్ని చేంజ్ చేసి నేను అక్కడ మంచి ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ రీటెస్ట్ అనేది జరుగుతుంది, బట్ ఏంటి అంటే మోస్ట్లీ ఇంటర్నల్ స్ట్రక్చర్లో సైడ్ వేస్ ఉంది మనకి ఇక్కడ. సో సైడ్ వేస్ ఉంది కాబట్టి నేను చెప్పాను కదా, సైడ్ వేస్ని మీరు అవాయిడ్ చేయండి. సో సైడ్ వేస్లో ట్రేడ్ చేయకూడదు. సో సైడ్ వేస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ట్రెండింగ్ మార్కెట్ అది అప్వర్డ్ డైరెక్షన్ అయినా డౌన్వర్డ్ డైరెక్షన్ అయినా, అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే అప్వర్డ్ డైరెక్షన్కి సంబంధించిన కన్ఫర్మేషన్స్ని మనం ప్రైస్ యాక్షన్లో కన్ఫర్మేషన్గా తీసుకొని ట్రేడ్ చేయాలి. డౌన్వర్డ్ డైరెక్షన్ మార్కెట్ ఉంటే డౌన్వర్డ్ డైరెక్షన్కి సంబంధించిన కన్ఫర్మేషన్ని ప్రాపర్గా మనం అనలైజ్ చేసి ట్రేడ్ అనేది తీసుకోవాలి. అంతేగాని అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే మీరు అగైనెస్ట్గా సెల్ ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే అగైనెస్ట్గా అప్వర్డ్కి సంబంధించిన కన్ఫర్మేషన్స్ చూసుకొని అక్కడ అప్ ట్రేడ్ తీసుకోవడం, ఈ విధంగా చేయొద్దు. అంటే కంప్లీట్గా మార్కెట్ సిచ్యువేషన్కి అగైనెస్ట్గా వెళ్ళకూడదు అన్నమాట. మీరు కంప్లీట్గా ఓన్లీ ఏదైతే మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ప్రాపర్గా ఏదైతే స్ట్రక్చర్ ఏ విధంగా ఏం చెప్తుంది, మనకి క్యాండిల్స్టిక్ సైకాలజీ ఏం చెప్తుంది ప్రైస్ యాక్షన్లో, సో వీటిని మనం కంబైన్ చేసి చూడాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్గా అంటే పూర్తి డౌన్వర్డ్ డైరెక్షన్ తర్వాత ఇక్కడ చూడొచ్చు
మార్కెట్ క్లియర్ కట్గా ఒక డబల్ బాటమ్ అనేది క్రియేట్ చేస్తుంది. అట్లాగే స్ట్రెంత్ అనేది కూడా ముందుగానే ఇండికేట్ చేస్తుంది బయర్స్ యొక్క స్ట్రెంత్ ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్ మీద. ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లర్స్లో కూడా బయర్స్ యొక్క స్ట్రెంత్, అంటే ఇదంతా పుష్ ఏదైతే ఇది ఉందో ఈ యొక్క పుల్ బ్యాక్ అనేది కంప్లీట్గా బయర్స్ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుంది ఈ యొక్క సెల్లర్ క్యాండిల్స్లో. సో తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా చూసినట్టయితే డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు కన్ఫర్మేషన్ దొరికితే ఈ యొక్క స్వింగ్ హై లేకపోతే ఇక్కడున్న ఈ యొక్క హై యొక్క లిక్విడ్ని తీసుకోవడానికి మార్కెట్ ఒక కంప్లీట్ మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ దొరకాలి. సో మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికింది. నేను కంప్లీట్గా ఇక్కడ మల్టిపుల్గా నేను అప్గ్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క కన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈ యొక్క కంటిన్యూషన్ సైన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత ఈ యొక్క స్వింగ్ హై దగ్గర ఉన్న ప్రాపర్ లిక్విడిటీ, అంటే మార్కెట్కి తగినంత లిక్విడిటీ దొరకకపోతే మళ్ళీ వచ్చేసి ఈ యొక్క స్వింగ్ హై దగ్గర ఉన్న ఏదైతే లిక్విడిటీ ఉందో అక్కడ నుంచి గ్రాబ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ని బట్టి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షనా లేకపోతే డౌన్వర్డ్ డైరెక్షన్ అని చెప్పేసి కంప్లీట్గా మార్కెట్ ఈ యొక్క ఎనాలిసిస్ అన్నమాట. అంటే కంప్లీట్ అక్కడ డాటాని బట్టి మాత్రమే మనం ఎనలైజ్ చేయొచ్చు మార్కెట్ని, అంతేకాని గుడ్డిగా ప్రిడిక్ట్ చేయరాదు. సో డెఫినెట్లీగా అక్కడికి వెళ్తుంది అనేది కాదు, హై ప్రొబాబిలిటీ ఉందన్నమాట. సో ఆ ప్రొబాబిలిటీ ఏంటి అంటే ఇక్కడ ఎనాలిసిస్ని బట్టి మనం ఆ యొక్క ప్రొబాబిలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క స్వింగ్ హైని కంప్లీట్గా ఈ యొక్క లిక్విడిటీని తీసుకోవడానికి ఇక్కడ ప్రైస్ యాక్షన్ మనకి ఇండికేట్ చేసింది. ఈ యొక్క లిక్విడిటీని కంప్లీట్గా తీసుకోవడానికి మార్కెట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి అనుకున్నట్టుగానే ఇది బయర్ క్యాండిల్ మనకు ప్రాపర్గా విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో మల్టిపుల్ బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా అన్నమాట. అంటే ప్రైస్ యాక్షన్ ఎస్ఎంసి ఏదైనా కానివ్వండి, మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీకు ప్రాపర్ యాక్యురసీ ఉంటుంది. సో ఎస్ఎంసి నేర్చుకోవాలన్నా, ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలన్నా కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, యాక్సెస్ కూడా ఉంటుంది. సో ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో అట్లాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.